ఈ చిత్రంలోని పాత్రలు గాని సన్నివేశములు గాని ఎవరిని ఉద్దేశింపబడినవి కావు, కేవలం కల్పితం. బావా, రాత్రి 12 నుంచి ముగ్గురు ఎదవలను ఊహించుకొని ఓ మంచి కథ రాశాను, వినేలాగుందో చెప్పండి రా. ఎంత ఉదయానికి కథ ఏంట్రా? వినండి. అదొక అందమైన కాలేజ్. కలలు ఆశలు కలిసిన ప్లేసులు, నవ్వులు పువ్వులు విరిసి. టెన్షన్ వద్దు మామా, లైఫ్కి లేదు గ్యారంటీ. టెన్షన్ వద్దు మామా, నీ కలలకు లేదు వారంటీ. ఏ 1 2 3 అంటూ లెక్క పెట్టేలోగా నీ నెత్తి మీద నీళ్లు పోసి పంపుతారు బేగా. బావా సిగరెట్ ఉంది ఎట్రా? బూట్ కలుపుతానంటే బూట్ నుండి కాల్ వచ్చేస్తే అద్దవ్వా. బూటేది అక్కడ? ఆదిత్య కట్ట రాకుండా మన సిగరెట్ దొరుకుతారా? నీ అదిగోరా ఆదిత్య. మనవాడు వచ్చాడో, మెరుపల్లే వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, గుమ్ము దులిపేస్తాడో. హాయ్ డ్యూడ్స్. అర్జెంట్ సిగరెట్ బావ, 4 లాగేస్తుంది. ఇప్పుడే కాల్సేను రా బావా. హలో హలో, ఏంట్రా పనికి మాలదవా? నేను మీ నాన్నే. నంబర్ సేవ్ చేసుకోలేదా? అది కాదు. ఏంట్రా అది కాదు? పనికి మాలదవా, ఈసారి ఎగ్జామ్స్ కూడా ఫెయిల్ అయ్యావరా. ఇక్కడ ఉన్నంతకాలం ఆ జీనియస్ తో తిరుగుతున్నావని అక్కడికి పంపిస్తే అక్కడ కూడా ఫెయిల్ అవుతున్నావురా. పనికి మాలదవా, ఎక్కడి నుంచి అయినా సరే బాగా చదువు, అంతవరకు నీకు పాకెట్ మనీ ఉండదు. ఫోన్ పెట్టు. పనికి మాలదవా. ఎవర్రా? ఇంకెవడు? మీ మామ దుబ్బుతున్నాడు రా. మీ బాబా. ఫస్ట్ ఇయర్ దబ్బెట్టాం, సెకండ్ ఇయర్ దబ్బెట్టాం. మా నాన్న రిజల్ట్ చూసి పాకెట్ మనీ ఏమన్నా ఇస్తున్నాడు రా మాయా. ఇప్పటి నుంచైనా బాగా చదువుకుందాం రా. హలో హలో హలో, రే 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 ఉండరా రే 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 ఆగండి రా. చదువుకుందామంటే వెళ్ళిపోతున్నారేంట్రా? షట్, డబ్బుంటేనే వస్తారా ఎవడైనా సరే. చదువుకుందామంటే ఎవడు రాడరా. నేనైనా బాగా చదువుకుంటాను. బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం తెలిసి ఈ ఎదవ ఈ చెట్టు కిందకు చేరాడు. స్వామి, ఈ మహాసంగ్రామం నుంచి గట్టెక్కించే బాధ్యత నీదే స్వామి. నా లైఫ్ లో మరి ఇంకే డిస్టర్బెన్స్ ఎంటర్ చేయకు స్వామి. రేయ్, కళ్ళు కనిపించట్లేదు ఎట్రా? సారీ బా, నువ్వా? ఎన్ని రోజులు అయింది నిన్ను చూసి. ఎక్కడేంట్రా నువ్వు? బావా, ఏంటి బావా నువ్వా? నీ అబ్బా చేజింగ్ లో ఫోన్ పేరు బే. రేడు అరే బావా నువ్వా? ఎలాగున్నా బావా? పద బావా టీ తాగి మాట్లాడదాం. घुमा घुमा चाय, यम्मा फेमस दिल्ली टू दुबई. తీసుకోన్న సలా సలా చాయ్. బావా, ఇక్కడికి వచ్చాక మమ్మల్ని మర్చిపోయావు కదరా. నీ బొంద మర్చిపోవడం ఎట్రా? వదిలించుకొని వస్తే
గుర్తుందా మామ, ఒకే ఇంట్లో ఉంటూ ఒకే గంతంలో తింటూ ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. ఆ రోజులే వేరు. వారు పనికి మాలినదవా, అది ఇరుగ్గదిరా, అందుకే అలా అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. నీకు గుర్తుందా మామ, మన ఊర్లో మనం 5 సంవత్సరాలు చదువుకున్నాం. ఏంటి ఇంటర్ చదువు 5 సంవత్సరాలా? 2 శనిగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. ఆ 3వ శనిగ్రహం ఎక్కడ ఉందిరా బాబు? అదేంట్రా మన నవల రచయిత. వాడు స్క్రిప్ట్ రైటర్ కదరా, మధ్యలో వస్తాడు. అదిగోరా వాడు. హే బావా, నువ్వు ఇక్కడే ఉన్నావా? బాగున్నావా? కవి చెప్తా, ఎలా ఉందో విను. గోడ మీద బల్లి, గోడ కింద పిల్లి, అదిగో వల్లి, అదే నీ చెల్లి. జీన్సెస్ జిన్ వేయడం ఈ ముగ్గురు ఎదవలకి అలవాటు. అందుకే వీళ్ళ ఊర్లో వీళ్ళని జీనియస్ అని పిలుస్తారు. ఈ జీనియస్ చేతిలో చిక్కిన మన ఆదిత్య పరిస్థితి ఏంటో. ఆడేంట్రా బుద్ధిమంతులా క్లాస్కి వెళ్ళిపోతున్నాడు. ఇట్రారా ప్లీజ్ రా, వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ ఉండమన్నానా? నువ్వు రారా, నువ్వు కూడా మా గ్రూపే కదరా, ఉండొచ్చు కదరా. వదలరా బాబు, ప్లీజ్ రా. ఇప్పుడు చెప్పు. అడో బాహుబలి ప్రభాస్ లాగా ఉన్నాడు రా, కాండ్ల గట్ట మంచి దట్టంగా పెంచాడు. ఏదండి పిల్లండి, ప్లీజ్ రా. సంగతి నీకు తెలియదు రా, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా. నిన్నే ఇట్రా అమ్మా. సార్. ఏ ఊరు? లోకలే సార్. లోకలేనా? ఎస్టీడీ లేదా? ఎస్టీడీ లేదు సార్, మా బాబాయ్కి ఉంది సార్. ఏ గ్రూపు? బీకామ్ సార్. బీకామ్ చదివి ఏం ముద్రిస్తావురా? ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ బొక్కడిపోయింది. నువ్వు కాలేజీకి రావాలంటే, వచ్చి చదవాలంటే మేం చెప్పిన నువ్వు చెయ్యాలి. అర్థమైందా? ఏం చెప్పినా చేస్తాను. అది నీకేందన్నా స్పెట్స్ ఏదిటి సార్? ఇవి నావే సార్. కొట్టుకొచ్చిన అన్నానా, మర్చిపోలే. మామ ఎలాగున్నాయి? సూపర్ రా. నీకు ఇప్పుడు జాగింగ్ చేద్దాం అనుకుంటున్నా. జాగింగ్ ఏంటి? రాగింగ్ కదా. ర్యాగింగ్ అంటే బొక్కలతో చేస్తారా, అందుకే జాగింగ్ అన్న. వాడు బాలకృష్ణ ఫ్యాన్, మంచి డైలాగ్ అందుకున్నా బాలకృష్ణది. కొట్టేస్తావా? డైలాగ్ చెప్పాలి కదా. బ్రిగిద్దరికి అర్థం చేసుకున్నావు కదరా. డిగ్రీ పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా ఏమిలో. నీ బాబు చనుకున్న విలువెత్త, నీ బాబు చనుకున్న పవరెత్త. డబ్బు గురించి రొమ్మ ఎన్ని తీసుకుని మాట్లాడు కదరా. నేను గడిగా దొరచరిస్తే ఆ చోటికి గుడ్డకి చేస్తారా మీరు? అయిపోయింది సార్. తమ్ముడు మెగాస్టార్ డైలాగ్ గురించి చాలా రోజులైంది, ఏదో డైలాగ్ చెప్పుకో. రాననుకున్నావా, రాలేననుకున్నావా, కాశీకి పోయాడు కాషాయ వస్త్రాలు ధరించాడు అనుకున్నావా, వారణాసి వెళ్ళాడు తన వరస మార్చాడనుకుంటా. అదే పౌరుషం, అదే రక్తం. ఇంద్రసేనారెడ్డి. డైలాగ్ ఒకటి ఎర్రదీసు. లాస్ట్ అండ్ ఫైనల్ గా అన్నగారి డైలాగ్ ఒకటి చెప్పి. ఏమంటివి జాతినపు మన సూతసుతున కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కురుపక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది, అట్టి జుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి గుండలో పుట్టిందివి కదా, నీది ఏ కులం. ఇంత ఏళ అశ్వస్ పితామహుడు గురుకుల బుద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగా గర్భమును జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పుంటవేమయ్యా. మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు వరుసీపుత్రుడు కాడా. ఆతడు పంచమజాతి కన్యను అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండారంగన యందు పరాశరుని, ఆ పరాశరుడు పిల్లపడిచిన మత్స్యగంధ యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితమయంబుకతో మా పిలితండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్వాణజనుడని నీచే కీర్తింపబడుతున్న ఈ విదురుదేవుని కనలేదా? సందర్భావసరమును బట్టి క్షాత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమని వ్యర్థవాదమెందులకు. డైలాగ్తో పాటు మమ్మల్ని కూడా ఎరగదీస్తారా బాబు. నవరసాలు పండించావురా బాబు. ఇంతకీ నీ పేరేంటి అసలు? నా పేరు సత్యనానండి. మరి ప్రసాదమో? ప్రసాదమా? గోప్ పగిలిందా? ఇతను మన మేజర్ రా. రే సార్ ఎవరో స్టూడెంట్ ఎవరో తెలుసుకోండిరా ఎదవల్లారా. రే ఆదిత్య, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యావు, ఓకే. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యావు, ఇప్పుడు ఫైనల్ ఇయర్ కూడా ఫెయిల్ అవుతావా? ఇలాంటి చెత్త వెధవులతో కలిసి మన కాలేజ్ నేమ్ ఎందుకు పాడు చేస్తావు? పో వెళ్ళి చదువుకో.
రేయ్ జాగ్రత్త. అరే ఆయన అలాగే అంటారులేరా. బోల్డ్ అంతమంది మాస్టర్ల సార్లను చూసాం. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇలాంటి ఎదవలు ఈ ఆదిత్య గడికి తగిలితే ఇంకేం చదువుతాడు? B square A plus B whole square. Tom and Jerry war, Ricky it and mine, I don't care. Cheating, cheating, Billy yalaka pillani. Cheating, cheating, like a pilla kakini. Cheating, cheating, me sanjara kuchuni. Cheating, cheating. A square B square A plus B whole square. Tom and Jerry war, Ricky a time I don't care. ఎస్, ఈ ముగ్గురు సినిమాకి వెళ్ళిపోయారా. 3 గంటలు హ్యాపీగా చదువుకుంటాను నేను. అరే బావా, చెత్తన కొడుకులు వచ్చారేంట్రా? చదువుకొని ఇవ్వండిరా బాబు, నాకు ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. ఏంట్రా మీరు? అరే నువ్వు అలా ఇంటర్గా ఫీల్ అవ్వకురా. సినిమా టికెట్లు దొరకలేదురా. వద్దంటే చెప్పు, ఎక్కడ కూర్చుంటాం. నువ్వు గీరా. ఒరే ఎంతకి ఎలగేస్తారా? ఎరా కాలేజీలో నేర్చుకోలేదా? ఇటీరా. జెండాపై కవిరాజుంటే రథమాపే దేవరంట. గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట. మా బాబుకి అర్జెంట్ వెళ్ళేసి వచ్చేస్తాను. మరి మీ పాప కొడక నాకే కొడతావా? నీ పని చెప్తున్నావు. అరే ఏం చేస్తున్నావురా? ఆగరా నువ్వు. వస్తే నేలవాణి ఏటి నీకు అంత పొగరు? నాటకాలు చేస్తున్నావే? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావే? పేంట మొహం నువ్వును, నీ ఎత్తు పొల్లును. ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకుని మాట్లాడే? నీ మొహం నేనే కావాలే? నాటకాలు నువ్వును, పడికి మళ్ళదానా. ఫోన్ పెడే చేత్త మొహం దానా. ఇప్పుడు ఆడికి వంట చూడు, చెప్తా చూడు. ఆడి దోలు తీరిపోవాలా, ఎలా ఉందో చూడు. అబ్బాబాబా, కోట్లు ఇచ్చిన కొనుక్కోలేని ఆనందం రా బాబు. బాబా గాల్లో తేలినట్టే ఉందరా బాబు. ఎత్తు ఎత్తు, గోల్లో తేలినట్టు కాదు, వరదలో దోలినట్టు ఉంటుంది. ఎత్తు ఎత్తు, నీకు ఉంటుంది ఎత్తు. హలో డార్లింగ్. ఇదేంట్రా ఎలా తిడుతుంది? ఏంట్రా నవ్వుతున్నా? ఏమన్నా చేసావా? ఏమో నాకేం తెలుసు, నేనేం చేయలే. అని నాకు అర్థమేంటి? ఆడుగడుగు. నువ్వేం చేసావేంట్రా? లేదురా, అంతా ఈడే చేశాడురా. ఏం చేశానా? ఏం చేశాను రా నేను? నువ్వే చేసావురా. నేనేం చేశాను రా? ఆయన నా మీద ఎగిరిపోతావేంటి? ఏం చేశాడు చెప్పరా? నీ ఫోన్లో మాట్లాడాడురా. నీ లవర్కే కాల్ చేశాడురా. ఎప్పుడు చేశాను రా? సరే నేను పాడుకుంటా, నేను పాటలు పాడాను తెలుసా? నువ్వేంట్రా మధ్యలో తీరిపోతున్నావు? ఏ మాకు పడుకోవడం రాదా అయితే? ఎంత కష్టం తెలుసా ఒక అమ్మాయిని పడగొడ్డం?
అపనరా బాబు, ఒక అమ్మాయి గురించి కొట్టుకుంటున్నారట్రా. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి రా. ఊర్లో జీనియస్ అని చెప్పుకుంటూ తిరుగుతారు, అమ్మాయిని పడగడంలోనే మీరు జీనియసా? లవ్ చేసి చూపించరా తెలుస్తుంది. అంత ఇదిగో చెప్తాను, పెద్ద పోటీగాడు వచ్చాడనే. సర్రా, మీకు నాకు పందెం. ఊర్లో అమ్మాయిని పడగొట్టడం కాదు, ఈ సిటీలో అమ్మాయిని పడగొట్టడం చూద్దాం. మీకు 15 రోజులే టైం ఇస్తున్నాను రా. ఈ సిటీలో ఏ అమ్మాయి పడుతుందో నిన్ను చూస్తాను. మీరేం చేసినా 15 రోజుల్లో చేయండి రా. చేశాక మీ లవర్స్ని 15వ రోజు తీసుకురండి. వాళ్ళని చూసి మీరు ఎవరు జీనియస్ చెప్తాను. ఛాలెంజ్ రా మీకు ఇది. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. ఏం చెయ్యాలబ్బా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఛాలెంజ్ మాత్రం చేస్తాను. స్వామి, ఈ ఎతవల బారి నుంచి తప్పించే నాదులే లేడా లేడా లేడా? మొత్తానికి ఎదవలు ఆ అమ్మాయిని పడగొట్టడం కోసం, వాళ్ళ ఛాలెంజ్ నెక్కడం కోసం రోడ్డు మీద పడి పిచ్చి కుక్కలా తిరుగుతున్నారు. ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా, ఏది అనుకోనమ్మా నీ చిరునామా. దేశం కాని దేశంలో, సాగరం లాంటి నగరంలో ఎప్పుడు ఎదురొస్తావో, నాయనపై ఎప్పుడు నిదురిస్తావో. సుబ్బలక్ష్మి ఎల్లూరు, సుబ్బలక్ష్మి కుచ్చుగా, సుబ్బలక్ష్మి సుక్కగా, సుబ్బలక్ష్మి కూచి. ఓర్ని అబ్బా, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? సిన్సియర్గా లవ్ చేస్తే ఏ అమ్మాయి పడదురా. అయినా మన పిచ్చి కానీ సీరియస్గా లవ్ చేయమని ఎవరైనా చెప్పాడా? అయినా ఫోన్ చాటింగ్ చేస్తే 100 మంది. మనకేంటి తిప్పలు? ఫోన్ చాటింగ్లోనే క్యారీ అయిపోదాం. కరెక్టే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే 100 మంది పడతారు. ఎస్, నా సిద్ధం నేను ఫాలో అయితే బెటర్ కదా. అయినా నా ఫోన్లో 100 మంది అమ్మాయి నంబర్లు ఉంటాయి. లక్కీ నంబర్తో చేస్తే ఒక్కదైనా పడతా. పడ కొట్టేస్తానులే ఏదో ఒక అమ్మాయిని. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఎలా అయితేనే ఈ ముగ్గురు అదవులు లవ్లో పడిపోయారండి. ఒకడు ఫోన్లో ట్యాకింగ్ అయితే, మరొకడు ఫోన్లో చాటింగ్, మరొకడైతే ఫేస్బుక్లోనే లవ్ ట్రాక్కి కట్టెలు దించేశాడు. ఇంకేముంది, ఇంకా డ్యూయట్ సాంగే. ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఎఫెక్షన్, కొండంత ఎమోషన్, తీసుకోని డెసిషన్, బౌలెడ్ కన్ఫ్యూజన్. పొద్దున్నే పరిచయం, మధ్యాహ్నం మ్యాటిని, సాయంత్రం సయ్యాట, రాత్రికి బయట. ఈ రోజుల్లో ఈ రోజుల్లో జంటే లేని ఒంటరి పక్షి ఉండబోదురో. ఈ రోజుల్లో రాతే రాసి ఉంటాడయ్యో అయినున్నోడు నీ ఫ్యూచర్ లో. నడిచే నీ దారుల్లో, తిరిగే నీ మలపుల్లో, చేరుతావు నీ మజిలీ. డ్రింక్ 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 ఈ రోజుల్లో సోలో బతుకే సో బెటర్ అంటూ ఎందుకునయ్యో సోది కానీ. నీతో లైఫ్ పంచుకునేది వస్తుందయ్యో ఇదే జవానీ. రింగ్ రింగ్ అవసరముందే, రింగ్ రింగ్ ట్రై చేసుందే. గంప కింద చుంచలుగా ఎగిరి గంతులేస్తుంటే, మంచం కింద పిల్లి మద్దల దరు వేస్తుందట. రే, నీలవర్ కంటే నా లవరే బాగుంటుందిరా. వస్తుంది అదిగోరా, ఆన్ ద వే అంట, రెడీగా ఉంది. చూసుకుందాం మీ లవర్ బాగుంటుందో నా లవర్ బాగుంటుందో. వచ్చేస్తున్నా కదా, ఓకే ఓకే. ఒరే మామ, నా లవర్ వస్తుందంటరా. చూడండిరా, మీలవర కానీ నా లవర అందంగా ఉంటుంది, అప్సరసలాగా ఉంటుంది. చూసి మీరు కళ్ళు తిరిగి పడిపోతారా. తొక్కలే, చూసుకుందాం. నీ లవ్ బాగుంటుందో నా లవ్ బాగుంటుందో, లేదా ఆయన లవ్ బాగుంటుందో. వారిని మొకాలరా, ఇప్పుడే నా లవర్ మెసేజ్ చేసిందిరా. మీ ఇద్దరు లవర్ కానీ నా లవరే బాగుంటుందిరా. ఆన్ ది వేలో ఉందట చూడండి రా.
గర్ల్స్, మీరు బాబు నాలవర్. మీ పేరేంటి? పవిత్ర. పవిత్ర. ఆపండి, నాలవరు అని కొట్టుకుంటున్నారేంటి అసలు? నాకెవరైనా ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? మీకు అసలు ప్రపోజ్ చేయడమే రాదు. పోరా. ఐ లవ్ యూ సో మచ్. ప్రపోజ్ చేసేది ఎలానా? నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకి వేడా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలనుకున్నానుగా కాదంటే నా మీ తొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే మన చానాలను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగా కాను పైకి తేలవే సులభంగా ప్రాణాలే ఇస్తా వేగంగా ఓ నేను నువ్వంటూ వేరేకున్నా నాకి వేడా నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలు నా జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంకుల్లో నన్నే తిప్పింది. అప్పో బాబుగారి బొమ్మ పొలమ్మ మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, ఎరుపాను కట్టిన గాలి పట్టంలో నన్నే కలేసింది. అమ్మో పాను చెప్పుకమ్మ పొలమ్మ ఒడమొంగిరమ్మ అగడాల ఎడబోతూ పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎడపైనే నడిపించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర రాలేకపోయింది. అమ్మో బాబుగారి బొమ్మ ఓదమ్మ మల్లె పూల కొమ్మ. ఇదేమైనా ఓంకార్ అనే ఆట ప్రోగ్రాం అనుకుంటున్నారా? కాదు కదా. మీకు అసలు డాన్స్ ఎవరు చేయమన్నారు? నేను ప్రపోజ్ కదా చేయమన్నాను. అయినా మీరు నాకొద్దు, నాకు జీవితాంతం నవ్వించేవాడే కావాలి. అంతేగా. ఇప్పుడు చూడండి. పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. బిందెతోకి నీళ్ళ కెడితే తండు కాసి సైగా చేస్తాడు. ఛీ, మీరు అసలు ఎంత చేసినా సరే నాకు నచ్చట్లేదు. నేను వెళ్తున్నా, బాయ్. మేము మీకు నచ్చలేదా? నచ్చలేదు. నేను గే ఒంటరిగా ఒంటరిగా వస్తా ఉంటే అమ్మ వస్తా ఉంటే చిపాడు ఏల వేసి గోల చేస్తాడు. ఒంటరిగా వస్తా ఉంటే ఏల వేసి గోల చేస్తాడు. ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. చూడు పిల్లమ్మ పైన
వస్తాను, బాయ్. Dilly jumping, japanga, jumpaka, jumpaka, thumping, japanga, thumpaka, thumpaka, gilly gilly. Come on. Dilly jumping, japanga, jumpaka, jumpaka, thumping, japanga, thumpaka, thumpaka, gilly gilly. ఎవరా అసలు ఇదంతా నా ప్లాన్ రా. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే స్వామి ఈ ఎతల బారి నుంచి తప్పించే నాదులే లేడా లేడా లేడా. గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం వనవాసం. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో దక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో నడిచొచ్చే నర్తన సౌరి పరిగెత్తే పరాక్రమ శైలి హలాహలం భరించిన హృదయుడో విడు 6 అడుగుల బుల్లెట్టు విడు ధైర్యం విసిరిన రాకెట్. నువ్వేనా? కూర్చో. ఎక్కడెక్కడో తిరుగుతున్నాను రా బాబు నీకోసం. అమ్మయ్యా. సర్లే కాని బావా చెవిలో పువ్వేటి బావా. ఓ ఇద్దా ఏం లేదురా, ఒక అమ్మాయి అనుకుని ఒక అబ్బాయికి ఫేస్బుక్లో డబ్బులు బాగా ఖర్చు పెట్టాను, పువ్వు ఒకటే మిగిలింది చెవిట్లో పెట్టాను. సర్లేగా నువ్వేంటి బుద్ధిమంతుల్లో మారిపోయావు, ఈ టాక్కు గిక్కు ఏంటి కదా. ముందు నీ గురించి చెప్పు బావా. ఏం లేదురా బావా, ప్రతి మనిషికి లైఫ్లో థ్రిల్లు జిల్లు పిల్ల ఉండాలి. నా విషయంలో కూడా జిల్లు థ్రిల్లు బాగానే ఉన్నాయి. ఆ పిల్ల విషయంలోనే నాన్న సంకలం ఇంకోసారి 500 రీఛార్జ్ చేయిస్తున్నాను. 5,000 షాపింగ్ కంటే వదిలేసే బావా. బ్యాంక్ బ్యాలెన్స్ అని 15,000 లాగేసాడురా. అమ్మాయి అనుకుని ఇదంతా చేశాను కానీ లేకపోతే చేయకపోతుండ్రా. ఒక ఐడియా, ఈ ముగ్గురు అదవలకి మా బావకి లింకప్ చేస్తే ఎలా ఉంటది. అసలు పూర్తిగా ఫేస్బుక్ అకౌంట్ బావా నాకు హెల్ప్ చేయాలరా నువ్వు. ఏంట్రా బావా నాకు ముగ్గురు ఎదవలతో ఛాలెంజ్ అయిందిరా నిన్న. అయితే నువ్వు వాళ్ళతో కొంచెం ఆడుకొని నువ్వు లాస్ అయిన డబ్బులు సంపాదించొచ్చురా. అదేలారా బాబు. అది ఎలాగనేది నేను నీకు చెప్తాను కదా, నువ్వు ఒక అమ్మాయిలాగా యాక్ట్ చేయాలి బావా. అమ్మాయికి దీనికి లింక్ ఏంటి అసలు. అవన్నీ నీకెందుకు, నేను చెప్తాను పదా. వెరీ గుడ్. ఎవరు బావా? ముగ్గురు అతవలు చేసావు, ఎవరు బావా వాళ్ళు? అయ్యతమల ఎవరైతే మీకెందుకు బాగా చెప్తాను. ముగ్గురు అతను మీ ముగ్గురే. అన్నా వంట అయిపోయింది తినేస్తారా? రీడరా